హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. మనము వద్దు అని పడేసే వస్తువులు కూడా మనకు ఎక్కువగానే ఉపయోగపడతాయి. ప్లీజ్ ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఆ టిప్స్ ఏమోని చూద్దాము. టిప్ నెంబర్ 1, నేను ఇక్కడ ఒక బౌల్ తీసుకున్నాను. ఇందులో కొంచెం పొడి ఉప్పు వేస్తున్నాను. వేసిన తర్వాత కొంచెం బేకింగ్ సోడా వేస్తున్నాను. మనం బజ్జీ బొండలకు ఇచ్చేస్తాం కదా, ఆ సోడా. తర్వాత కొంచెం పసుపు వేస్తున్నాను. వేసిన తర్వాత వేడివేడిగా ఉండే నీళ్ళు వేస్తున్నాను. మనము ప్రతిరోజు బ్రష్లు ఇచ్చేస్తుంటాం కదా, బ్రష్లు కూడా మనము 15 రోజులకు ఒకసారి ఈ విధంగా నీళ్ళలో వేసి నానబెట్టాలి. ఒక 5-10 నిమిషాలు నానబెడితే చాలు. తర్వాత మీరు నార్మల్ వాటర్తో వాష్ చేసుకొని మీరు యూజ్ చేసుకోవచ్చు. ఈ బ్రష్లలో కూడా జెమ్స్, బ్యాక్టీరియా ఉంటాయి. ఈ విధంగా మీరు క్లీన్ చేయడం వలన బ్రష్లలో జెమ్స్, బ్యాక్టీరియా ఉండవు. ట్రై చేయండి ఈ టిప్ అనేది. టిప్ నెంబర్ 2, మనము ఎక్కడికైనా వెళ్ళాలి అన్నప్పుడు బ్రష్లు, పేస్ట్లు అన్నీ క్యారీ చేస్తాం కదా. ఇప్పుడు మనము ఒక్కో బ్రష్ కవర్లో పెట్టడానికి కాదు కదా. మీరు ఏం చేయాలి అంటే, నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, సేమ్ ఈ విధంగా బ్రష్లో కవర్ లోపలకు పెట్టి చుట్టాలి. మీరు కావాలంటే దీని లోపలే పేస్ట్ కావాలన్నా కూడా పెట్టుకోవచ్చు. రౌండ్గా చుట్టిన తర్వాత ఒక రబ్బర్ బ్యాండ్ అనేది వేయండి. తర్వాత మీరు ఏ బ్యాగ్లో పెట్టాలో ఆ బ్యాగ్లో పెట్టవచ్చు. తక్కువ ప్లేస్లోనే ఈ విధంగా నీట్గా పెట్టవచ్చు. ట్రై చేయండి. ఈ టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది. టిప్ నెంబర్ 3, మనము మొక్కజొన్న తింటాం కదా. తిన్న తర్వాత ఈ కంకి ఉంది కదా, సామాన్యంగా మనము పడేస్తాం కదా డస్ట్బిన్లోకి. మీరు ఏం చేయాలి అంటే, ఇది పడేసే బదులు బాగా వాష్ చేసుకోండి. తర్వాత నేను ఈ కంకులను ఒక పాత్రలో తీసుకుంటున్నాను. అలాగే ఒక గ్లాసు నీళ్లు వేస్తున్నాను. వేసిన తర్వాత బాగా మరగనివ్వాలి. నేను ఇక్కడ స్టవ్ ఆన్ చేసుకొని పెట్టి దీనిపైన బాగా మరగనిస్తున్నాను. కొంచెం లైట్ ఎల్లో కలర్ అవుతుంది. ఇప్పుడు గ్యాస్ అనేది ఆఫ్ చేస్తున్నాను. చల్లగా అవ్వడానికి వదిలేస్తున్నాను. చల్లగా అయిన తర్వాత నేను స్ట్రైనర్ సహాయంతో వడగడుతున్నాను. ఇందులో మీరు కావాలంటే పొడి ఉప్పు అయినా కూడా వేసుకొని తాగవచ్చు, లేకపోతే తేనె అయినా కూడా వేసుకొని తాగవచ్చు. ఇది మీ హెల్త్కి బాగా హెల్ప్ అవుతుంది. జీర్ణశక్తికి, కంటికి మంచి హెల్ప్ అవుతుంది. ఈ ఎండాకాలంలో హీట్ అనేది ఎక్కువ అవుతుంది కదా, తొందరగా తక్కువ అవుతుంది. కావాలంటే ట్రై చేయండి ఈ టిప్ అనేది. టిప్ నెంబర్ 4, వెల్లుల్లిని విడిపించడం కష్టం అనుకుంటున్నారా? నేను మీకు ఒక ఈజీ టిప్ అనేది చూపిస్తున్నానండి. చూడండి, ఫస్ట్ వెల్లుల్లిని ఈ విధంగా విడిపించాలండి. విడిపించిన తర్వాత మీ దగ్గర ఈ విధంగా స్ట్రైనర్ ఉంటుంది కదండి, స్టీల్ది. ఈ విధంగా నేను వీడియోలో చూపించే విధంగా ప్రెస్ చేసి వెల్లుల్లిని ఒల్చండి. బాగా ఓపెన్ అవుతుందండి. పైన పొట్టు నిదానంగా ప్రెస్ చేసిన ఈ పైన పొట్టు అంతా కూడా నీట్గా ఓపెన్ అవుతుందండి. నేను వీడియోలో చూపిస్తున్నాను కదండి, సేమ్ ఈ విధంగా అండి. చూడండి, నేను ఇంకొకటి కూడా ఈ విధంగా ప్రెస్ చేసి ఒలుస్తున్నానండి. ఎంత తొందరగా ఓపెన్ అవుతుందో కదా. మీరు కూడా ఒకసారి ఈ విధంగా స్ట్రైనర్ సహాయంతో మీరు ఎక్కువ వెల్లుల్లిని ఒల్చాలి అన్నప్పుడు ఈ విధంగా ట్రై చేయండి. ఈ టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుందండి. చూడండి, నేను అన్నీ ఒల్చానండి, మీకు చూపిస్తున్నానండి ఎంత ఈజీగా ఒల్చవచ్చో స్ట్రైనర్ సహాయంతో. ట్రై చేయండి. మీకు అన్ని టిప్స్ ఇష్టమైతే ప్లీజ్ ఒక లైక్ చేయండి. ఇంకా ఎక్కువ మంది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ధన్యవాదాలు.